హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్గా వింటూ ఉన్నాం ఒక టాపిక్ గురించి. అది మెయిన్గా ఏంటి అంటే అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా సేఫ్టీ లేదు, గ్రీన్ కార్డు హోల్డర్స్ని కూడా డిపోర్ట్ చేసేస్తున్నారు, గ్రీన్ కార్డు వాళ్ళని కూడా వెళ్ళగొడుతూ ఉన్నారు అని చెప్పేసి. సో ఇంకా దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, ఎవరైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. ఫస్ట్ థింగ్ అమెరికాకి అయినా కూడా ప్రపంచంలో ఏ దేశానికి అయినా కూడా కొన్ని రూల్స్, లాస్, రెగ్యులేషన్స్ అని ఉంటాయి. అవి తప్పకుండా పాటించాలి. కొన్నిసార్లు కొంతమంది వాటిని పెద్దగా పట్టించుకోరు, కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ట్రంప్ గవర్నమెంట్ మాత్రం తప్పకుండా ప్రతి రూల్స్ అయితే పాటించాలని చెబుతూ ఉన్నారు. అందులోని భాగంగానే ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, పిల్లలు ఉన్న వాళ్ళు ఏలియన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నట్లుగా. సో ఇంకెవరైనా ఆ వీడియో చూడకుంటే తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి, మీకు యూజ్ అవుతుంది. అండ్ అలాంటిదే అమెరికాలో చాలా వరకు కూడా గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా కొన్ని రూల్స్, కొన్ని లాస్ ఉంటాయి. అలానే H1B స్టూడెంట్కి అండ్ L1 వీసాకి ప్రతి దానికి కూడా కొన్ని లాస్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా తప్పకుండా పాటించాలి. ప్రతి దానికి కూడా డిఫరెంట్ ఉంటాయి. బట్ ఎవరైతే అమెరికన్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఎన్ని రోజులైనా కూడా అమెరికా బయట ఉండొచ్చు, లోపలికి రావచ్చు. సిటిజన్స్ డిఫరెంట్ అన్నట్టు. సో గ్రీన్ కార్డు వాళ్ళు డిఫరెంట్, సిటిజన్స్ డిఫరెంట్. సో వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి. అదేంటి అనేది అయితే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే రీసెంట్గా గ్రీన్ కార్డు హోల్డర్స్ మీద కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతున్నాయి. సో అమెరికాలో ఒక చిన్నపాటి డిబేట్ అయితే జరిగింది ఒక న్యూస్ ఛానల్ లోపల. అందులోపల చాలా మంది కూడా వాళ్ళ జరిగినటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సినారియోస్ని అయితే అందులో షేర్ చేశారు అన్నట్లు. అంటే వాళ్ళకి ఎలాంటి సినారియోస్ ఎదురయ్యాయి అని చెప్పేసి. సో అవి నేను మీకు తెలుగులో చెప్తున్నాను అంతే. ఫస్ట్ది ఏంటి అంటే ఒకరు గ్రీన్ కార్డు మీద ఉన్నప్పుడు వాళ్ళది గ్రీన్ కార్డుని తీసేసుకునేసి వాళ్ళకి విజిటర్ వీసా అయితే ఇచ్చారంట. దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అనేసి చెప్తాను. లాస్ట్ టైం ట్రంప్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంటే అది ఇప్పుడు జరిగింది కాదు, పోయినసారి ట్రంప్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక ఆవిడ ఫ్రీక్వెంట్గా జమైటాకి వెళ్ళేసి వస్తుండేదంట. జమైటా కంట్రీకి వెళ్ళేసి ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండేదంట, వస్తూ ఉండేదంట. ఒక 3 monthsకి ఒకసారి ఆ కంట్రీకి వెళ్తుండేదంట, మళ్ళీ యూఎస్ వచ్చేదంట. ఒక 10 days అలా ఇక్కడ ఉండేదంట, మళ్ళీ జమైటాకి వెళ్తుండేదంట, వస్తూ ఉండేదంట. సో అలా వెళ్తూ వస్తున్నప్పుడు తనని మియామీలో అక్కడ లాస్ట్ టైం ట్రంప్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అసలు ఎందుకు నువ్వు ఇలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ వస్తున్నావు అని చెప్పేసి ఆమెని నార్మల్ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ మొత్తం క్వశ్చన్ చేశారంట. క్వశ్చన్ చేసినప్పుడు నార్మల్గా ఆవిడ ఏంట అంత అర్థం రాకుండొచ్చు, ఆవిడ ఒక పేరెంట్ అంట. నార్మల్గా ఒక అబ్బాయికి ఆమె పేరెంట్ అంట. సో ఆమె ఎందుకు నువ్వు ఫ్రీక్వెంట్గా వెళ్ళేసి వస్తున్నావంటే ఆమె దానికి సరైన సమాధానం ఏమీ చెప్పలేదంట. సో చెప్పకపోవడం వలన వాళ్ళు కొంచెం సేపు చూసేసి అక్కడ లోపల ఉన్నటువంటి ఆఫీసర్స్ డిస్కషన్ చేసుకొని సో తనకు ఉన్నటువంటి గ్రీన్ కార్డుని తీసేసుకొని వాళ్ళైతే విజిటర్ వీసా మీద ఆమెనైతే అమెరికా లోపలికి ఎంటర్ చేశారంట. సో ఇలా వేరేటటువంటి కంట్రీస్కి ఫ్రీక్వెంట్గా 3 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి వెళ్ళేసి రావడం, అమెరికాలో తక్కువ రోజులు ఉండడము అండ్ వేరే కంట్రీ లోపల ఎక్కువ రోజులు ఉండడం. సో దానివల్లనే ఏంటి అంటే ఆమెకు మాత్రం పోయినసారి అది తీసేసుకుని అయితే విజిటర్ వీసా అయితే ఇచ్చారంట. ఈవిడ ఫ్రీక్వెంట్గా ఆ కంట్రీకి వెళ్ళేసి వస్తూ ఉన్నప్పుడు ఆవిడ పాస్పోర్ట్ లోపల I-407 సంథింగ్ ఏదో ఒకటి రాశారంట. సో అది రాసినప్పుడు ఏంటైతే వాళ్ళు దానిని ఆ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందంట. కాబట్టి అసలు ఆవిడ అవేమీ పట్టించుకోలేదంట. అసలు ఆ పాస్పోర్ట్ని కూడా పెద్ద పట్టించుకునేది రాదంట. ఆల్రెడీ వాళ్ళు దాని లోపల రాసినట్లుగానే ఏదో అదే నార్మల్గా స్టాంపింగ్ చేస్తూ ఉండేవాళ్ళంట, అంటే అనుమానంగా ఉంది అని చెప్పేసి. అయినా కూడా అంతనేం పట్టించుకోలేదంట. సో ఎప్పుడైనా కూడా పాస్పోర్ట్ లోపల మనం అంటే ఇట్లా ఫ్రీక్వెంట్గా వేరే కంట్రీస్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు అసలు వాళ్ళు ఏంటిది దాంట్ లోపల ప్రింట్ చేస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. ఆవిడ అలా చూసుకోలేదు. సో వాళ్ళు ఆ రోజు తప్పకుండా ఇంకా ఆమెది ఆ గ్రీన్ కార్డుని సీజ్ చేసేసి ఇలా వేరేది వీసా, విజిటర్ వీసా అయితే ఇచ్చారు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. సో అదొక టైప్ ఆఫ్ సినారియో జరిగిందంట. సో తప్పకుండా పాస్పోర్ట్ని నువ్వు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు చూసుకోవాలి. లోపల అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ స్టాంపింగ్ చేసినా లేదంటే వాళ్ళు ఏదైనా రాసినా అందులోపల అదేంటి అని చెప్పేసి చూసుకోవాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ తిని ఇంకోటైతే ఒక సినారియో ఎదురైందంట. అతను లాస్ట్ టైం స్పెయిన్ కంట్రీ అతను వాళ్ళ నానమ్మతో అమ్మమ్మతో బాగాలేదని చెప్పేసి స్పెయిన్కి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అక్కడ అతను ఏదో ఒక దాంట్లో ఇరుక్కున్నాడంట. అంటే వేరే కేసు లోపల అసలు ఇతని ఒక ప్రమేయం ఏమీ లేదంట. లేకుండానే అతను ఆ కేసులో ఇరుక్కొని 1.5 years జైల్లో ఉన్నాడంట. సో 1.5 years జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ యూఎస్లోనే ఉన్నదంట. ఆ తర్వాత అతను జైలు నుంచి వచ్చిన తర్వాత యూఎస్కి రావడానికి చూశాడంట.
అప్పుడు యూఎస్ వస్తున్నటువంటి టైం లోపల అక్కడ వాళ్ళు చెప్పారంట, లేదు నువ్వు జడ్జి ముందు హాజరవ్వాలి, జడ్జి వాళ్ళు ఏది చెప్తే అదే అని చెప్పేసి. సో అతను జడ్జి ముందు హాజరయ్యాడంట. జడ్జి ఇతనిది ఎలాంటి తప్పు కూడా లేదు, ఓకే ఏం ప్రాబ్లం లేదు సో అని చెప్పిన తర్వాత అతను నార్మల్గా యూఎస్లోకి ఎంటర్ అయ్యాడంట. సో ఇతను తప్పు ఏమీ లేదు కాబట్టి అమెరికా లోపలికి ఎంటర్ కానిచ్చారో అతన్ని. సో అలాంటి సినారియోస్ కూడా ఎదురవుతూ ఉంటాయి, ప్రతిదానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు అని కూడా ఆ రోజు వాళ్ళు చెప్పారు అన్నట్లు. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఎవరైతే అసైలియం తీసుకొని యూఎస్ కంట్రీకి వస్తారో ఆ తర్వాత వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకోండి. నార్మల్గా అసైలియం తీసుకోవడం అంటే ఏంటి, మా కంట్రీ లోపల మాకు అంత బాగాలేదు, ఆ కంట్రీ అంటే మాకు నచ్చలేదు, సో అక్కడ మాకు బ్రతకడానికి అంత సరైనటువంటి సోర్స్ లేదు, మాకు ఆ కంట్రీ అంటే ఇష్టం లేదని చెప్పేసి అసైలియం తీసుకొని వస్తారు. సో అట్లా గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకోండి వాళ్ళకి, అప్పుడు వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఆ కంట్రీకి వెళ్తున్నప్పుడు నీకు అసలు ఆ దేశం అంటేనే ఇష్టం లేదు అన్నావు, ఆ దేశం వల్లనే అసైలియం తీసుకొని ఈ కంట్రీకి రావాల్సిన పరిస్థితి వచ్చింది నీకు, సో ఇప్పుడు ఎందుకు నువ్వు ఊరికే ఫ్రీక్వెంట్గా ఆ కంట్రీకి వెళ్తున్నావు అని కూడా వాళ్ళ యొక్క గ్రీన్ కార్డుని కూడా క్యాన్సిల్ చేస్తున్నారంట. అండ్ ఇంకా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సినారియోస్ ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని, వాళ్ళు లాయర్స్ వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి కేసులని వాటి యొక్క ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేశారు అన్నట్లు. అండ్ అదేవిధంగా నార్మల్గా గ్రీన్ కార్డు హోల్డర్స్ ఇలా ఫ్రీక్వెంట్గా వేరే కంట్రీస్కి వెళ్ళాల్సి వస్తుంది, లేదు వేరే కంట్రీలోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తున్నప్పుడైతే తప్పకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి. నార్మల్గా ఏ కంట్రీకి అయినా కూడా 182 days కంటే ఎక్కువ ఉన్నప్పుడు ట్యాక్స్ ఫైలింగ్ చేయాలి అన్నట్లు. సో యాక్చువల్గా గ్రీన్ కార్డు వాళ్ళకి ఇచ్చేది ఎందుకు, నార్మల్గా యూఎస్లో వర్క్ చేసుకోవడానికి కోసమే కదా అది కూడా. సో నువ్వు ఇక్కడ పని చేయాలి, అమెరికన్ గవర్నమెంట్కి ట్యాక్స్లు కడుతూ ఉండాలి. అలాంటిది నువ్వు గ్రీన్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ పొందుతూ ఉండి అలా అని చెప్పేసి వేరే కంట్రీలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటూ ఇక్కడ గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టకుండా ఉంటే సో అది తప్పకుండా తప్పే. అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ యొక్క గ్రీన్ కార్డ్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమిగ్రేషన్లో వచ్చేటప్పుడు ఇబ్బందులు మాత్రం తప్పకుండా ఎదుర్కొంటారని చెప్పేసి చెబుతూ ఉన్నారు. నెక్స్ట్ థింగ్, ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేదు అంటే ఏదైనా అమెరికాలో చేయకూడని పనులు ఏమైనా చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి గ్రీన్ కార్డ్ రెన్యువల్స్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మొత్తం కూడా చెక్ చేసి వాళ్ళ మీద ఏదైనా క్రిమినల్ కేసెస్ కానివ్వండి అలాంటివి ఏవి ఉన్నా కూడా వాళ్ళ యొక్క గ్రీన్ కార్డుని రెన్యువల్ చేయకుండా ఆపేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా గ్రీన్ కార్డ్ వచ్చింది కదా ఇంకా మనం హ్యాపీగా పోయి ఎక్కడో ఒక దగ్గర ఉండొచ్చు, పోయి ఏదో ఒక కంట్రీలో స్టే చేయొచ్చు అని అలా రాకుండా మీ దగ్గర గ్రీన్ కార్డ్ ఉన్నది అనుకుంటే దాన్ని ప్రాపర్ వేలో యూజ్ చేయాలి. అలా రాకుండా ప్రాపర్ వేలో యూజ్ చేయలేదు అంటే వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. సిటిజన్స్ అయితే వాళ్ళు పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు, వాళ్ళు వేరే కంట్రీలో ఎన్ని సంవత్సరాలు ఉండి మళ్ళీ నార్మల్గా యూఎస్కి వచ్చినా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము ఉన్నాం 4 సంవత్సరాల నుంచి అసలు ఇండియాకి రాలేదు, బట్ ఇప్పుడు మేము ఇండియాకి వచ్చినప్పుడు మాకేం పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు, ఎందుకంటే మేము ఇండియన్ సిటిజన్స్ కాబట్టి. సో మాకు ఎలాంటివి ఉండవు. సేమ్ అలాగే యూఎస్ వాళ్ళకు కూడా అంతే. యూఎస్ సిటిజన్స్ అయితే వాళ్ళు వేరే చోట ఎన్ని రోజులు ఉండి మళ్ళీ యూఎస్కి వస్తున్నా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ నార్మల్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటే ఓన్లీ జాబ్ పర్పసే కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఆ బెనిఫిట్సే వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇలాంటిది ఎదురవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్, ఎవరైనా కూడా ఇలాంటి కేసెస్ లోపల ఉన్నప్పుడు వాళ్ళని నార్మల్గా చాలామంది లాయర్స్ ఉంటారు అటానమీ వాళ్ళు, వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు చాలా అంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అవన్నీ కూడా చెబుతూనే ఉంటారు అన్నట్టు. ఎందు లోపల ఇరుక్కొని వాళ్ళకి ఎలాంటి గ్రీన్ కార్డు పోదు, ఏది పోదు, అన్నీ నార్మల్గానే ఉంటాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, జమైకా అని చెప్పేసి అండ్ కోస్తారికా, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని అందులో అయితే షేర్ చేశారు. అందులో ఎవరు కూడా మన ఇండియన్స్ గురించి చెప్పలేదు, మన ఇండియన్స్కి ఇలాంటి ఎదురైనా అని కూడా నేనైతే అందులో చూడలేదు. రూల్స్ని అమెరికన్ లాస్ని పాటిస్తూ ఉంటే ఏ వీసాకైనా ఎలాంటి ప్రాబ్లం లేదు, అది L1 అయినా H1 అయినా స్టూడెంట్స్కి అయినా దేనికైనా కూడా. బట్ అవి పాటించకపోతేనే ఇబ్బందులు. సో ప్రతి గ్రీన్ కార్డు హోల్డర్స్ని కూడా బయటకి ఏం పంపించారు. వాళ్ళు ఎలాంటి ఇల్లీగల్ వాటికి పార్టిసిపేట్ అవ్వకుండా ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏదైనా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కున్నారు అంటే తప్పకుండా వాళ్ళకి గ్రీన్ కార్డు పోతుంది. వాళ్ళదనే రాదు, ఏ వీసా వాళ్ళదైనా ఆ ఉన్న వీసా పోతుంది ఇల్లీగల్గా ఉంటే. సో ఇంతే ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.